अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। शुरुआत करते हैं हेडलाइन से। रियासत तेलंगाना यौम तासीस तक़ारीब। आदिलाबाद महकमा पुलिस की जानिब से 2 कैरन प्रोग्राम का कामयाब इनेक़ाद। आला अहदेदारों की शिरकत। गर्माई तातीलात के बाद स्कूलों की दोबारा कुशादगी। तलबा तवील मुद्दत के बाद अपने दोस्तों से गर्म जोशी के साथ मुलाकात करते हुए नजर आए। कंडी श्रीनिवास रेड्डी की खिदमात बेमिसाल। रोज़ाना दोपहर के वक्त ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। और अब ख़बरों की तफसील। रियासत तेलंगाना की यौम तासीस तक़ारीब के हिस्से के तौर पर आदिलाबाद महकमा पुलिस के ज़ेर एहतमाम 2 कैरन पीर को जोश व खरोश के साथ मनाया गया। कलेक्टर राहुल राज, SP उदय कुमार रेड्डी इस दौड़ में हिस्सा लिया, जो आदिलाबाद शहर के इंदिरा प्रियदर्शनी स्टेडियम से शुरू हुआ। इस मौके पर खेलों की मशाल रोशन की गई। इसके बाद इन्होंने आसमान पर गुब्बारे छोड़े और दौड़ शुरू कर दी। स्टेडियम से NTR चौक तक दौड़ते हुए वापस स्टेडियम पहुँचे। कौमी तराना पढ़ने के बाद प्रोग्राम का इख्तिताम अमल में आया। इस मौके पर खिताब करते हुए मेहमानों ने रन को कामयाब बनाने वालों से इजहार तशक्कुर किया। इस प्रोग्राम में मुख्तलिफ महकमों के अफसरान, पुलिस अहदेदारान, पुलिस मुलाजिमीन, समाजी व सियासी शख्सियात व दीगर ने शिरकत की। స్పెషల్ మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజు కూడా ఒక్కొక్క శాఖ ఆధ్వర్యంలో మనం మంచి మంచి ప్రోగ్రామ్స్ లాస్ట్ 9 years జరిగిన అభివృద్ధిని మనం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఈరోజు మరి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కానివ్వండి, ఫిట్నెస్ కానివ్వండి ఎంత ఇంపార్టెంట్ అనేసి మనము స్మరించుకోవడానికి ఈరోజు ఈ తెలంగాణ రన్ అనేసి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందాక SP గారు చెప్పినట్టు 2 kilometers రన్ పూర్తి చేసుకొని మళ్ళీ అందరం ఇక్కడికి వచ్చినట్టయితే తర్వాత చిన్న రిఫ్రెష్మెంట్ చేసుకొని మళ్ళీ మనం అందరం కూడా డిస్పర్స్ చేసుకోవచ్చు. మళ్ళీ 9 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మనం తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 12వ రోజు ఈరోజు మనం ఒక రన్ ఏర్పాటు చేసుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. దానికి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కలెక్టర్ గారు రన్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినాక మనందరం పోయి 2 kilometers మా రూట్ ముందు మేము లీడ్ చేసిన మొత్తం మళ్ళీ ఇక్కడికి రావాలి. అందరూ వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి మీ అందరు కూడా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి అందరూ ఇక్కడ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ స్టార్ట్ అయిన అందరూ కూడా మళ్ళీ ఇక్కడ రావాల్సిందిగా నేను మీ అందరికీ కూడా। गरमाई तातीलात के बाद स्कूलों की दोबारा कुशादगी अमल में आई। पीर से स्कूलों के दोबारा खुलने के पेश नज़र इंतज़ामिया ने तलबा को किसी किस्म की मुश्किलात का सामना ना करना पड़े, बेहतर सहूलियात की फराहमी के लिए इक़दामात किए और तलबा का इस्तक़बाल किया। असातिज़ा ने कई मकामात पर तालियां बजाकर तलबा को मदऊ किया। तलबा तवील दिनों के बाद दोस्तों से गर्म जोशी के साथ मिलते हुए दिखाई दिए।
పాఠ్య పుస్తకాలు ఆల్రెడీ మనము కేజీబీవి మోడల్ స్కూల్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి పాఠ్య పుస్తకాలు ఒక లారీ ద్వారా తరలిస్తున్నాము. ఈరోజు జైనత్ వెళ్తున్నారు. ఇట్లా మేము 17th వరకు టోటల్ జిల్లాకు పాఠ్యపుస్తకాలు అందిస్తాము. మనకు 99% పాఠ్యపుస్తకాలు వచ్చాయి. అలాగే యూనిఫామ్స్ కూడా టోటల్ వచ్చేసాయి. అవి కూడా హెచ్ఎమ్స్ దగ్గరున్న టైలర్స్కి కుట్టడం ఇచ్చారు. అది కూడా మేము తీసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్. అది కూడా ఈ 28th వరకు టోటల్ విద్యార్థులకు కుట్టడం జరుగుతుంది. పాఠ్యపుస్తకాలు టోటల్ విద్యార్థులు జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు సెకండ్ విడత బడిబాట కార్యక్రమంలో హెచ్ఎం గారు మన విద్యార్థులకు అంటే ఇంకా మనకు అడ్మిషన్స్ ఎక్కువ రావాలి ప్రపోగన చేయడం కోసము వాళ్ళ స్టాఫ్తో సహా హెచ్ఎం గారు బ్యాండ్ ద్వారా మొత్తం ఊరేగించారు. ज़िले आदिलाबाद से ताल्लुक़ रखने वाले कांग्रेस पार्टी के रियासती कायद कंडी श्रीनिवास रेड्डी समाजी खिदमात के सबब इन दिनों सुर्खियों में है. उनकी जानिब से कैंप ऑफिस वाक़े शादनगर में शुरू किए गए मुसाफिरों ज़रूरतमंदों के लिए दोपहर के खाना खिलाने का सिलसिला जारी है. इस सेंटर से रोज़ाना सैकड़ों ज़रूरतमंद अफराद फ़ायदा उठा रहे हैं. कंडी श्रीनिवास रेड्डी का इरादा है कि वो इस खिदमत को 100 साल तक जारी रखें. ज़िला परिषद चेयरमैन जनार्दन राठौड़ ने कहा कि तेलंगाना तहरीक में शायरों और फ़नकारों की काविशों को फरामोश नहीं किया जा सकता. इन्होंने ज़िला कलेक्टर राहुल राज के हमरा तेलंगाना यौम तासीस तकारीब के एक हिस्से के तौर पर ज़िला परिषद मीटिंग हॉल में इतवार को मुनक्किदा साहित्य डे के मौके पर इन ख्यालात का इजहार किया. इस मौके पर शमा रोशन करके बाज़ाब्ता प्रोग्राम का आगाज़ किया गया. इस मौके पर उर्दू, तेलुगु, मराठी के शुअरा ने अपना कलाम सुनाया. इस तकरीब के अख्तिताम पर ज़िला परिषद चेयरमैन और ज़िला कलेक्टर के हाथों शुअरा हज़रात को एजाज़ से नवाजा गया. కార్యక్రమంలో ఈనాడు చాలా చక్కటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కవులకు కానివ్వండి కళాకారులకు కానివ్వండి వాళ్ళందరూ కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏవైతే మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ సాహిత్య లోకానికి మంచి సేవ అందించారో వాళ్ళందరినీ కూడా గుర్తించి అరుదైన గౌరవం వాళ్ళకి ఇవ్వాలనేసి లాస్ట్ టైం మనం చూసిన వజ్రోత్సవాల టైంలో కూడా చాలా మటుకు కవితలు అవన్నీ కూడా మనం ప్రోత్సహించి చాలా ప్రోగ్రామ్స్లో కండక్ట్ చేయడం జరిగింది. సేమ్ అదేవిధంగా ఈసారి కూడా అంటే ఒక రోజు మొత్తం అంటే వజ్రోత్సవాలు 21 days చేస్తున్నాం. దాంట్లో ప్రాధాన్యవంతంగా ఒక రోజు మొత్తం కూడా సాహిత్య దినోత్సవం కింద కేటాయించడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గుర్తింపునిస్తూ గౌరవిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు అందరూ కూడా కవులు కళాకారుల దినోత్సవం మనమందరం కూడా ఈరోజు జరుపుకుంటున్నామని అంటే మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం మా కవులకు, మా కళాకారులకు, మా సాహిత్యవేత్తలకు మరి అందరినీ కూడా గౌరవించుకోవాలి, మరి వారిని సన్మానం చేయాలి, సత్కారం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న సందర్భం. ఈ సందర్భంలో మనం అందరం కూడా ఏదైతే దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు అనేక డిపార్ట్మెంట్ వారిచే మరి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రైతు దినోత్సవం జరిగింది. ఉద్యమ వీరుల ఉగ్ర పోరాటాల ఫలితంగా సకల జనుల సమ్మెట దెబ్బ నిబ్బరంగా పడిన కారణంగా అవతరించిన నా బంగారు తెలంగాణ మనందరి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పరుస్తూ
10 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్న శుభవేళ ఇది. సవ్యాంగులు మొదలుకొని దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ఎంతో ముందు చూపు, సమయస్ఫూర్తి, సాహసోపేత నిర్ణయకర్తగా పేరొందిన మన దాని అడుగుతాడల్లో దేశమే అనుసరిస్తోంది. వివక్షల విచ్చుకత్తుల మధ్య తల్లడిల్లిన నీళ్లపై నేడు తంగేడు పూలు తలెత్తుకుంటున్నాయి. బతుకమ్మలతో చెరువులు మురిసిపోతున్నాయి. గిందకు భరోసానిస్తూ సంక్షేమ జయకేతనంతో విశ్వానికి తెలంగాణ నేడు వెలుతురు కరదీపిక అయింది. जिस्मानी व ज़हनी माज़ूरीन के हक़ूक़ के कौमी प्लेटफार्म के ज़ेर एहतमाम ज़िला आदिलाबाद के माज़ूरीन के लिए अलहदा कॉलोनी तामीर करने के मुतालबे को लेकर गुज़िश्ता चंद रोज़ से कलेक्टर ऑफिस के रूबरू एहतजाजी धरने का सिलसिला जारी है। माज़ूरीन की जानिब से हुकूमत की तवज्जो अपनी जानिब मबज़ूल कराने रोज़ाना अनोखे अंदाज में एहतजाजी मुज़ाहरा किया जा रहा है। आज नीम बरहना हालत में एहतजाज करते हुए रियासती हुकूमत से पुरज़ोर मुतालबा किया गया कि माज़ूरीन के लिए अलहदा कॉलोनी क़ायम की जाए। इस मौके पर माज़ूरीन तंजीम के ज़िला सदर मोहम्मद इमरान और एहतजाजियों ने रियासती हुकूमत के ख़िलाफ़ मुख्तलिफ़ नारे भी लगाए और माज़ूरीन को दिए जाने वाले पेंशन में तमाम शराइत को मनसूख करने और बग़ैर किसी शर्त के पेंशन देने का भी मुतालबा किया गया। 128వ రోజు చేరుకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఈ రోజుకి మా ధర్నా 128వ రోజు చేరుకున్నది. ప్రభుత్వ స్పందన ఏమీ లేదు. మరి ఇది ఏ ప్రభుత్వం నడుస్తుంది అర్థం లేదు. వికలాంగులు ఇంత ఎండలో ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే కనీసం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట కూర్చున్నా కూడా సమస్యలు ఏంటి అని అడిగేటోళ్ళు ఎవరు లేకపోయినరు. ఈ ఎండకి ఆదిలాబాద్ జిల్లా ఎండకి మా వికలాంగులు కొందరు హాస్పిటల్లో కూడా చేరికై ఉన్నారు. మరి దశాబ్దాల నుండి మా ఈ పోరాటాలు కాలనీ కోసం కొనసాగుతుంటే అందులో మా వికలాంగులు కూడా అనేక మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది బలి తీసుకుంటారు తెలంగాణ ప్రభుత్వం మాకు అర్థమవుతలేదు. औलाद की बेहतरीन तरबियत करना वालिदैन की अहम ज़िम्मेदारी है। इन ख़यालात का इजहार हज़रत मौलाना अब्दुल अलीम क़ासिमी ने सफ़ा बैतुल-माल शाख आदिलाबाद की ज़ेर निगरानी व मेंबर व महराब फाउंडेशन इंडिया के ज़ेर एहतमाम मुनक़्क़िदा एक माही दीनी गरमाई क्लासेस में पाबंदी के साथ शिरकत करते हुए दीनी तालीम व तरबियत हासिल करने वाली ख़वातीन व तालिबात की इख्तितामी तक़रीब के मौके पर ख़िताब करते हुए किया। तक़रीब की सदारत सदर तंजीमुल अइम्मा वल मुअज़्ज़िरीन हाफ़िज़ मोहम्मद मंजूर अहमद ने की, जबकि सदर सफ़ा मौलाना सैयद मुबशिर अहमद, नायब सदर हाफ़िज़ शेख बशीर अहमद और मातमद हाफ़िज़ कादिम पाशा, ख़ाज़िन हाफ़िज़ अब्दुल अज़ीज़ और जनाब मुजीब सर्रान ने गरमाई क्लासेस के बेहतरीन इनेक़ाद के लिए काफ़ी जद्दोजहद की। इस मौके पर मौलाना अब्दुल अलीम क़ासिमी के अलावा तेलंगाना मुस्लिम वेलफेयर ऑर्गेनाइजेशन के जनरल सेक्रेटरी खलील अहमद ने भी मुखातब करते हुए दीनी व असरी उलूम पर तफसीली खिताब फरमाया। इस मौके पर गरमाई क्लासेस में बेहतरीन मुज़ाहरा करने पर ख़वातीन व तालिबात में इनामात और तौसीफ़ी असनाद की तक़सीम अमल में लाई गई। प्रोग्राम जनाब अब्दुल वहाब साहब के गेस्ट हाउस आयशा गेस्ट हाउस के अंदर अमल में लाया गया और ये प्रोग्राम अल्हम्दुलिल्लाह बआसानी के साथ हुआ। और जनाब अब्दुल वहाब साहब की हमारे तमाम उलमाए दीन के लिए अपील है और गुजारिश है कि अगर वो किसी भी तरह का दीनी प्रोग्राम करना चाहते हैं, ख़वातीन का हो या मर्द हज़रात का, वो जनाब अब्दुल वहाब साहब जो आयशा गेस्ट हाउस के मालिक है 2 दिन पहले उनको इत्तला करें। इंशाअल्लाह तमाम सहूलतों के साथ ये दीन की खिदमत के लिए आप हजरात की खिदमत में हमेशा दस्तयाब रहेंगे और ये चाहते हैं और उतनी खुशकिस्मती समझते हैं कि इनके इस गेस्ट हाउस को दीनी कामों के लिए इस्तेमाल किया जाए। तो हम तमाम उलमाए दीन और तमाम मकतब फ़िक्र के ज़िम्मेदारान से गुजारिश करते हैं कि अगर वो अपने प्रोग्राम इस गेस्ट हाउस में करना चाहते हैं तो इसके मालिक जनाब अब्दुल वहाब साहब से मुलाकात करें। इंशाअल्लाह तमाम सहूलतों के साथ वह आपकी खिदमत के लिए हाजिर रहे। ख़बरों के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। रियासत तेलंगाना यौम तासीस तकारीब, आदिलाबाद महकमा पुलिस की जानिब से 2 के रन प्रोग्राम का कामयाब इनेक़ाद, आला अहदेदारों की शिरकत। गरमाई तातीलात के बाद स्कूलों की दोबारा कुशादगी, तलबा तवील मुद्दत के बाद अपने दोस्तों से गर्म जोशी के साथ मुलाकात करते हुए नजर आए। कंडी श्रीनिवास रेड्डी की खिदमात बेमिसाल,
रोज़ाना दोपहर के वक्त ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। अम्मा न्यूज़ उर्दू ख़बरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू ख़बरनामा, सिर्फ़ अम्मा न्यूज़ पर।